హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ వేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ 2025. ఇందులో మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి నియర్లీ 5,000 దాకా ఉన్నాయి. 4,987 ఉన్నాయి. సో ఇందులో మనకి హైదరాబాద్లో టోటల్ 117 ఉన్నాయి. ఇది అన్రిజర్వ్ 63, ఓబీసీ 18, ఎస్సీ 17, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12 ఉన్నాయి టోటల్. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడలో టోటల్ 115 ఉన్నాయి. అన్రిజర్వ్ 53, ఓబీసీ 25, ఎస్సీ 18, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12. నెక్స్ట్ ఒక జాబ్ పొజిషన్ వచ్చేసి ఇది గ్రూప్ సి జాబ్, నాన్ గెస్టెడ్. దీని పే స్కేల్ మళ్ళీ లెవెల్ 3, లైక్ స్టార్టింగ్ 21,700 బేసిక్ శాలరీ. సో ఇండియన్ టోటల్ మనకు వచ్చేసి నియర్లీ 35,000 వచ్చేస్తుంది. దీనికి స్పెషల్గా సెక్యూరిటీ అలవెన్స్ అని ఇస్తారు. నార్మల్ వేరే వాటికి హెచ్ఆర్డిఆర్ అవి మాత్రం ఇస్తారు, బట్ దీనికి ఎక్స్ట్రా సెక్యూరిటీ అలవెన్స్ 20% ఇస్తారు బేసిక్ పేకి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ప్లస్ మళ్ళీ డొమైసైల్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్, అంటే స్టేట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఆ యొక్క స్టేట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంగ్వేజ్ తెలుగు సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 8 to 27 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. స్టిల్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ వాళ్ళకి. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు చెప్పాయి కదా, క్యాండిడేట్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్, అంటే రాయడం, మాట్లాడడం, చదవడం రావాలి. ఈ యొక్క పోస్ట్ ఏంటంటే మళ్ళీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఉంటుంది. ఆల్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ పడవచ్చు. ఈ ఎగ్జామ్ మళ్ళీ టైర్ 1, టైర్ 3 యొక్క మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. సో ఇది ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తాను. ఇందులో ఏంటంటే మనకి టోటల్ 3 టైర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ అనేది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 అనేది మనకి టోటల్ 5 సెక్షన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. 1 hour and 60 minutes. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది 1/4, అంటే 4 ఆన్సర్ రాంగ్ పెడితే 1 మార్క్ పోతుంది. దీనికి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది. ఇందులో ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 words ఫ్రమ్ ఆప్టెడ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వెర్సా. అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ని తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి, ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో కన్వర్ట్ చేయాలి. దీనికి 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ టైం 1 hour ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకి 12 సెంటర్లు ఉన్నాయి. అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదే తెలంగాణలో చూసుకుంటే మనకి 5 ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, నెగిటివ్ మార్కింగ్ అవ్వడం అని. సేమ్ మళ్ళీ టైర్ 1 నుంచి టైర్ 2 క్వాలిఫై అయ్యే వాళ్ళు 10 times ఏంటంటే 1:10 తీస్తారు టైర్ 2కి, టైర్ 1 నుండి. మళ్ళీ టైర్ 2 నుంచి టైర్ 3కి ఇంటర్వ్యూకి 1:5 తీస్తారు వేకెన్సీ అనేది. అంటే ఇక్కడ టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇంతకుముందు చెప్పాను కదా, జస్ట్ క్వాలిఫైయింగ్. అది ఓన్లీ టైర్ 1, టైర్ 3 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్కి. టైర్ 2లో ఎంత రావాలంటే 20 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 50 మార్క్స్. నెక్స్ట్ దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26th July 2025. ప్లస్ మళ్ళీ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 17th August 2025. ఇది అప్లై చేసుకోవాలంటే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వెబ్సైట్కి వెళ్ళి www.mha.gov.in ఆర్ www.ncs.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్
ఎగ్జామ్కి ఫీజు వచ్చేసి 100 రూపీస్ ప్లస్ మళ్ళీ దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది 550. సో ఓవరాల్గా 650 పే చేయాలి. అది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 650 పే చేయాలి. నార్మల్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళు జస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేమి ఉండదు, మిగతా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అంటే 550 పే చేయాలి. సో త్వరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ లింక్ అనేది బిజీ ఉంటుంది సైట్ అనేది. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ more job updates. Thank you.